హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఏ రకమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, మరి వారికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 ప్రాంతాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మొదటగా చూసినట్లయితే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ SAA నుంచి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఆయా అనేటువంటి ఉద్యోగాన్ని, డాక్టర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఆయాని కాంట్రాక్ట్ విధానంలో, డాక్టర్ని పార్ట్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు. ఆయాకు వచ్చేసి 7,994 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. డాక్టర్కి వచ్చేసి 9,930 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇద్దరికి కూడా 25 నుంచి 42 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఆయాకు సంబంధించి ఎలిజిబిలిటీలో లేక క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే చిన్న పిల్లల్ని టేక్ కేర్ చేయడంలో 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేశారు. అలాగే డాక్టర్ సంబంధించి చూసినట్లయితే MBBS క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. అందులో స్పెషలైజేషన్ వచ్చేసి పీడియాట్రిక్ సంబంధించి ఉన్నట్లయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అలాగనే బాల సదనంలో కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాను అన్నమాట. చిల్డ్రన్స్ హోమ్లో 2 కూడా ఒకే జిల్లా నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లు, 2 కూడా ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ కేర్ నుంచి రిలీజ్ అయినవి. అయితే ఇక్కడ ఈ బాల సదనంలో భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి ఎడ్యుకేటెడ్ టీచర్ అనమాట. పార్ట్ టైం కింద ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 5,000 రూపాయలు. వీటిని కూడా పార్ట్ టైం కింద భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి BSc లేదా BEDకి సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. 3 years ఎక్స్పీరియన్స్ అయితే అవడం అయితే జరిగింది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 30 నుంచి 45 years వరకు మెన్షన్ చేశారు. ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ అనమాట. పార్ట్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు 2 పోస్టులని. సో ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా 5,000 చొప్పున 10,000 రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు. పార్ట్ టైం విధానంలోనే భర్తీ చేస్తున్నారు. వీరికి 10th క్లాస్ తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ టీచర్ సంబంధించి చూసినట్లయితే డిప్లొమా ఇన్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. సాఫ్ట్ టాయ్ మేకింగ్, హ్యాండ్ మేడ్ వర్క్స్, పెయింటింగ్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. అలాగే మ్యూజిక్ టీచర్ సంబంధించి చూసినట్లయితే డిప్లొమా ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. మరి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 నుంచి 40 సంవత్సరాల వరకు మెన్షన్ చేయడం జరిగింది. ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట. సో వీరు చేయాల్సిన డ్యూటీస్ గురించి, జాబ్ రోల్స్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చూసుకోండి. సో ఇక మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే అధికారిక వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూపించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. అర్హత పత్రములను గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన దరఖాస్తుకు జతపరచాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థుల నుండి పూర్తి చేసిన దరఖాస్తును జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి అనంతపురం వారి కార్యాలయం నందు తేదీ 26/10/2025 ఉదయం 10:30 గంటల నుండి 4/11/2025 సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లికేషన్స్ అప్లై చేయబడుతుందని చెప్పి, అప్లికేషన్ అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ అడ్రస్లో ఈ నెల 26వ తారీఖు నుంచి వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అనంతపురం జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో అనంతపురం జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడపబడుతున్న మిషన్ వాత్సల్య పథకం కింద బాల సదనం చిల్డ్రన్ హోమ్ అనంతపురం నందు ఇక్కడ చూపించిన ఉద్యోగాల భర్తీ కోసం పార్ట్ టైం విధానంలో కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్ అనంతపురం వారి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే అనంతపురం జిల్లా వారు అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయిన మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే ఈ 2 నోటిఫికేషన్ల పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లు తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.